వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కూటమి పాలన మొదలై 35 రోజులు కావస్తుంది. సీఎం చంద్రబాబు అనుభవం ఏమైందన్న మాజీ మంత్రి పేర్ని నాని. జిల్లా పోలీస్ కార్యాలయం నందు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్ నాయుడు. వీధి కుక్కల దాడి, 2 ఏళ్ల బాలుడు విహాన్ మృతి. రాష్ట్రంలో కూటమి పాలన 35 రోజులు పూర్తయింది. తన అంత అనుభవజ్ఞుడు లేడని సీఎం చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, అసలు ఆయన అనుభవం ఏమైందని మాజీ మంత్రి పేర్ని నాని సూటిగా ప్రశ్నించారు. 4 అసత్యాలు 10 అబద్దాలతో చంద్రబాబు శ్వేతపత్రాలు ఉన్నాయని, నెల రోజులుగా కాలక్షేపం చేస్తూ వైఎస్ జగన్ ను దూషించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ 35 రోజుల్లో 40 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి, అపార అనుభవం ఉన్నటువంటి, రాజకీయ అనుభవం ఉన్నటువంటి, తనకు తనుగా భారతదేశంలో నా అంత అనుభవజ్ఞుడు ఎవరూ లేరని చెప్పి స్వయం ప్రకటిత అనుభవదారుగా చంద్రబాబు నాయుడు గారు తనకు తాను ప్రకటించుకుంటుంటారు. అంత అపార అనుభవం ఉన్నటువంటి, లేదా ముఖ్యమంత్రిగా విశేష అనుభవం గడించాను, నా అంత అనుభవం ఉన్నటువంటి, లేతే నేను పనిచేసిన అన్ని రోజులు పనిచేసిన ముఖ్యమంత్రి కూడా ఎవరూ లేరని చెప్పని చెప్పుకునేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కి 35 రోజులైతే, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ 35 రోజుల్లో ఏం మారింది? కొత్తగా ప్రభుత్వం వడివడిగా తన అపార అనుభవంతో ఏం అడుగులు ముందుకేయించారు? ఈ 35 రోజుల్లో సంపద సృష్టించటం మొదలుపెట్టి ఏం సంపద చిగుళ్ళు వచ్చినాయి, ఏం సంపద మొగ్గలు వచ్చినాయి అనేది ఒక్కసారి వెనక్కి మనం ఈ 35 రోజుల్లో చూసుకుంటే, 35 రోజులు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒరిగింది ఏంటయ్యా అంటే, పెన్షన్ డబ్బులు చేతిలో పట్టడం తప్పితే మరొక్క పని జరిగిన పరిస్థితి లేదు. సరే 35 రోజులకే జరిగిపోతాయి అంటే జరిగిపోతాయి అనట్లేదు, చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతం తప్పితే, జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం తప్పితే ఒక్క మంచి మాట, లేకపోతే తను చెప్పిన ఒక్క మాటను నెరవేర్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టలేదు. అని ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని దూషించటం, అనరాని మాటలు అంటాం, మూర్ఖుడు అంటాడు, లేదా వ్యక్తిత్వ హననం చేస్తూ దూషిస్తాం. శ్వేతపత్రాలు మొదలుపెట్టాడు ఆయన. ఇవన్నీ ఏంటంటే కాలక్షేప బఠానీలు. ఈ శ్వేతపత్రాలన్నీ కూడా రోజులు హరించటానికి తప్పితే, కాలక్షేపానికి తప్పితే ఈ రాష్ట్రానికి ఏమన్నా ఉపయోగపడేది ఒక్కటన్నా ఉందా? ఏ శ్వేతపత్రంలో అయినా, ఏ శాఖకు సంబంధించిన శ్వేతపత్రంలో అయినా ఎవరినన్నా మీరు దోషిగా నిరూపించగలిగారా? ఈ ప్రభుత్వాన్ని కానీ, లేదా ఆ ప్రభుత్వం నడిపినటువంటి, ఆ శాఖ నడిపినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని కానీ, లేదా అధికారులను కానీ ఒక్కరినన్నా దోషిగా మీరు చూపించగలిగారా?
ఊకదంపుడు ఉపన్యాసం, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను వేధించడం మీద ఉన్న దృష్టి ప్రజా ఆరోగ్యంపై లేదా అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో డయేరియా విపరీతంగా పెరిగిందని, రక్షిత మంచినీటిని కూడా సరఫరా చేయలేకపోతున్నారని, ప్రజలంతా అనారోగ్యానికి గురై అల్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుందని నిలదీశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్య సమస్యలు ప్రభుత్వానికి పట్టవా అని చంద్రబాబును ప్రశ్నించారు. ఈ రాష్ట్రం నుంచి ఎవరు కూడా బయట రాష్ట్రాలకు కానీ విదేశాలకు కానీ విద్య కోసం డబ్బులు ఖర్చు పెట్టకుండా, ఎక్కడికో వెళ్లకుండా ఇక్కడే మనం మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే ఇక్కడున్న ప్రజలకి వైద్యంతో పాటుగా మన వాళ్ళకి వైద్య వృత్తిని కూడా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో ఏ విధంగా మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేసాం కూడా మీ అందరికీ తెలుసు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఏర్పాటుకు ముందు కూటమిగా ఏర్పడి ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అనే ధ్యాసతో పనిచేసినటువంటి కూటమి గెలిచిన తర్వాత కూడా వాటి మీదే దృష్టి పెట్టింది తప్ప, మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాం, ప్రజల ఆరోగ్యం మన బాధ్యత అనే విషయాన్ని విస్మరించినట్టుగా క్రిస్టల్ క్లియర్గా కనపడుతుంది. దానికి ఉదాహరణే ఈవేళ రాష్ట్రంలో డయేరియా విజృంభణ. జగన్మోహన్ రెడ్డి గారు సెక్రటరియేట్ పరిపాలనలో భాగంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి ఒక పని అప్పచెప్పారు. అదేంటంటే రక్షిత నీరుని సరఫరా చేసేటప్పుడు అది బాగుందా లేదనే తెలియజేసే కిట్ని వాళ్ళందరికీ అందజేసింది. ఎన్ని విలేజ్ సెక్రటరియేట్స్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఈ కిట్ ఇవ్వడం జరిగింది. అందులో మనకు కావాల్సిన పరీక్షలన్నీ చేయొచ్చు, ఎలా చేయొచ్చు, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విధి విధానాలను కూడా ప్రభుత్వం వాళ్ళందరికీ తెలియజేసింది. ఒకసారి ట్యాప్ దగ్గర, ఒకసారి ట్యాంక్ దగ్గర, అట్లా వాటర్ ఎక్కడెక్కడి నుంచి అయితే వస్తుందో ర్యాండమ్గా చెక్ చేయండి అని కూడా చెప్పింది. ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట ఈ రాష్ట్రంలో ఈవేళ డయేరియా ప్రబలింది కేవలం కలుషిత నీరు వల్లే అంటే చాలా దిగ్భ్రాంతికి గురి చేసే అంశం. ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు గడిచిన ప్రభుత్వం ఏ విధమైనటువంటి సదుపాయాలను ఇచ్చింది, ఏ విధంగా పరిపాలన చేసిందనే దాని మీద దృష్టి పెట్టకుండా, ఈ ఆరోగ్యం పట్ల గడిచిన ప్రభుత్వం ఏం చేసిందనే దాన్ని చూడకుండా, కనీసం మనకు అందుబాటులో ఉన్నటువంటి వ్యవస్థని వినియోగించుకోకుండా, చక్కగా నీటిని టెస్ట్ చేసే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నప్పటికీ సదుపాయాలను వినియోగించుకోకుండా ఎలక్షన్ తర్వాత రాజకీయ కక్ష సాధింపు చర్యగా రాజకీయ పార్టీలనే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా, ప్రభుత్వ యంత్రాంగం మీద కూడా ఏ విధంగా కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పారు, అసలు ప్రభుత్వం పనిచేసే విధమైనటువంటి వాతావరణాన్ని కల్పించారా లేదనేది కూడా రాష్ట్ర ప్రజలందరినీ గమనించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరో 4 నెలల్లో ఒడిశా నైని బ్లాక్ నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టు విక్రమార్క అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో నైని బొగ్గు బ్లాక్ పై ఇంధన శాఖ కార్యదర్శి రొనాల్డ్ రోస్, సింగరేణి సంస్థ ఎన్ బలరాం ఇతర అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. 2015లో సింగరేణికి నైని బొగ్గు బ్లాక్ ను కేటాయించినప్పటికీ గత ప్రభుత్వం అలసత్వం వల్ల ఇప్పటికీ బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కాలేదని, తానే స్వయంగా ఒడిశా రాష్ట్రం వెళ్లి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో అన్ని సమస్యల పరిష్కారానికి చర్చించడం జరిగిందన్నారు. హైటెన్షన్ విద్యుత్ లైన్ ను వెంటనే నిర్మించే విధంగా ఆ రాష్ట్ర విద్యుత్ శాఖతో సంప్రదిస్తూ ముందుకు సాగాలని కోరారు. కాంగ్రెస్ లో చేరిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని, ప్రోటోకాల్ ఉల్లంఘనలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కలిసి పిటిషన్లు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, తారక రామారావు, మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. గత జగన్ ప్రభుత్వం హడావిడిగా ప్రజలకు జరిగే లాభ నష్టాలు తెలుసుకోకుండా భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తెచ్చింది.
సన్న చిన్నకారు రైతులను భూ యజమానులు తీవ్రమైన ఆందోళనకు గురిచేసింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదాలను పెంచే విధంగా ఉంది. ప్రజలకు భరోసా కలిగించే విధంగా లేదు. రిజిస్ట్రేషన్ వ్యవస్థను ధ్వంసం చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తెచ్చారు. అటువంటి భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని కేబినెట్ నిర్ణయించింది అని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏమిటి లేకపోతే ప్రజలకి జరిగే నష్టం ఏమిటి అనేది ఆలోచించుకోకుండా ఒక భయంకరమైన చట్టాన్ని, ఈ చట్టం ఉన్నన్ని అమల్లో ఉన్నన్ని రోజులు కూడా ప్రత్యేకంగా చిన్నకారు రైతులు కానివ్వండి, లేకపోతే చిన్న భూ యజమానులు కానివ్వండి, తీవ్రమైన ఆందోళనకి గురయ్యి నిద్రలేని రోజులు కూడా గడిపారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే గత ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్టం, మేము దాన్ని అమలు చేశామని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేసినా కూడా నీతి ఆయోగ్ ఏదైతే ప్రతిపాదించిందో దానికి దీనికి పోలిక లేకోకుండా అనేక క్లాజెస్ని మార్చివేసిన విషయం మనకు కూడా తెలిసిందే. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన దాని ప్రకారం ఒక గవర్నమెంట్ ఆఫీసర్ టీఆర్ఓ అంటే ట్రాన్స్ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరించడం జరుగుతుంది. కానీ మన ఈ గత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన దాంట్లో మాత్రం అసలు ఎవరు చేస్తారనే దాని మీద ఏమీ లేకోకుండా, అంటే ఎనీ పర్సన్, అది అధికార లేకపోతే ప్రభుత్వం నామినేటెడ్ చేసే వ్యక్తి అనే విషయాన్ని స్పష్టం చేయకోకుండా ఎనీ పర్సన్ అని చెప్పేసి ట్రాన్స్ఫరింగ్ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా వ్యవహరిస్తారని చెప్పేసి చెప్పింది. ఇది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. గత ప్రభుత్వం చేసిన ఈ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో 2022 అది వివాదాలను పెంచే విధంగా ఉంది తప్పితే ప్రజలకి భరోసా కలిగించే విధంగా కానివ్వండి, ప్రజలకి ఇంకా మెరుగైన రిజిస్ట్రేషన్ టైటిలింగ్ విధానాన్ని తీసుకొచ్చినట్టు కానీ ఎక్కడ లేదని చెప్పేసి మనం చేస్తాం. దానికోసం ఈరోజు మరి ఆ చట్టాన్ని రద్దు చేసామని చెప్పేసి కూడా మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో దీన్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు కేరళ అయ్యప్ప స్వామి వద్ద ఉన్న పంపా నది ఉధృతంగా ప్రవహిస్తుంది. కేరళ ప్రభుత్వం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న పంపా నది మేడ్చల్ మల్కాజ్గిరి కాప్రా సర్కిల్లో గల జవహర్ నగర్లో విషాదం చోటు చేసుకుంది. 2 ఏళ్ల బాలుడు విహాన్ ఆడుకుంటుండగా వీధి కుక్కలు బాలుడిపై దాడి చేసి పీక్కుతున్నాయి. ఈ దాడిలో బాలుడు విహాన్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ప్రాణాలు విడిచాడు. ఇలాంటి ప్రమాదకరమైన సంఘటనలు ఇంతకు ముందు కూడా ఎన్నో జరిగినా వీధి కుక్కలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం అది ప్రభుత్వానికే సిగ్గుచేటని జవహర్ నగర్ ప్రజలు అధికారులపై మండిపడ్డారు. అందుకే రాశి ఇమ్మన్నా కదా, ఆటోలు తీసుకోతే ఏం కదని. రాశి లేకపోతుంది మళ్ళీ వార్డెన్ డాక్టర్ ఏమో అంబులెన్స్ వచ్చి అన్నా గాంధీ తీసుకెళ్ళొచ్చా? విత్ గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే ఓకే, ప్రైవేట్ వెళ్తే ఖర్చు కూడా అవుతుంది. అఫోర్డబుల్ తొలి ఏకాదశి మొహరం పండుగ మత సామరస్యానికి ప్రతీక. గుడిపల్లి మండలంలోని కోదండరామపురం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పండుగ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్ వెంకటేశ్వర స్వామి, పాలక సభ్యులు పాల్గొన్నారు. మొహరం మత సామరస్యానికి ప్రతీకగా చేసుకున్నారు. భీమ్నపల్లి గ్రామంలో పీర్లు సందడి చేశాయి. కలిసికట్టుగా హిందువులు, ముస్లింలు కలిసి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొని కుల మతాలకి అతీతంగా పండుగలు జరగాలని కోరారు.
అన్నమయ్య జిల్లా పోలీస్ కార్యాలయం నందు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన వి విద్యాసాగర్ నాయుడు. అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూతన ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాకు ఎస్పీగా రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో చిత్తూరు, కడప జిల్లాల్లో పనిచేయడం వల్ల ఈ జిల్లా మీద చాలా వరకు అవగాహన ఉందన్నారు. జిల్లాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు పరుస్తామన్నారు. అలాగే ఎర్రచంద్రంపై ప్రత్యేకంగా నిఘా ఉంచి ఎర్రచంద్రం అక్రమ రవాణా గురించి ఎవరైనా సమాచారం ఇచ్చినా వారి వివరాలను గోప్యంగా ఉంచి ఎర్రచంద్రం అక్రమ రవాణాను అడ్డుకట్ట వేస్తామన్నారు. అలాగే జిల్లా కేంద్రమైన రాయచోటిలో ట్రాఫిక్ సమస్యలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రజలు కూడా తమకు సహకరించి జిల్లా అభివృద్ధికి సహకరించాలన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ పై ప్రత్యేక నిఘా ఉంచి ఎర్రచందనం తరలింపు విషయంలో ఎవరైనా సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అంతేకాక ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామన్నారు. అలాగే జిల్లా కేంద్రమైన రాయచోటిలో ట్రాఫిక్ సమస్యలు మరియు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని అమలు చేసేందుకు ప్రజలు కూడా తమ వంతు సహకరించి జిల్లా శాంతి భద్రత పరిరక్షణకు సహకరించాలని కోరారు. నేను చిత్తూరు ఇంకా తిరుపతి అర్బన్కి అంత ముందర ఎస్సీబీ జాయింట్ డైరెక్టర్ చేసుకున్నాను. సో ఆల్మోస్ట్ సగం డిస్ట్రిక్ట్ మీద అయితే ప్రైమ్ ఆఫీసి కొంత అవగాహన, కడప నుండి కొంత, అదేవిధంగా చిత్తూరు నుండి కొంత ఉన్నది కాబట్టి డిస్ట్రిక్ట్ ఆల్మోస్ట్ స్టాఫ్ కూడా కొంతమంది నాకు ఫెమిలియర్ ఉన్న వాళ్ళు ఉన్నారు. సో వీఆర్ హోపింగ్ దట్ వీ క్యాన్ డెలివర్ ప్రొఫెషనల్ పోలీసింగ్ డిస్ట్రిక్ట్లో. అంతేకాకుండా మీడియా సైడ్ నుండి కూడా మాకు ఎంతో సహకారం అనేది అవసరం ఉంటుంది. ఫ్యాక్ట్స్ రిపోర్టింగ్ విషయంలో ఏమన్నా ఉంటే మాతో వెరిఫై చేసుకుని మీరు ఇమీడియట్గా అది ప్రజలకి అందించవచ్చు. అన్వెరిఫైడ్గా అయితే కొంచెం దయచేసి ముందరే పోస్ట్ చేయడానికి అది కూడా చూడకుండా కొంచెం మాతో వెరిఫై చేసుకోండి. సూన్ వీల్ అపాయింట్ పిఆర్ఓ ఆల్సో. ఇక్కడ పిఆర్ఓ కింద కూడా ఒకరిని డెసిగ్నేట్ చేస్తాం. మీకు ఎప్పటికప్పుడు రెగ్యులర్గా ఒక మీడియా వాట్సాప్ గ్రూప్ ఉందనుకుంటున్నాను. ఒకవేళ లేకపోతే మేము క్రియేట్ చేస్తాం. ఉంటే ఫైన్, వీల్ ట్రై టు మేనేజ్ ఇట్ ఇన్ ఏ బెటర్ వే. అది మీ సైడ్ నుండి ఏమన్నా ఈరోజు నేను మాట్లాడటం కన్నా నేను కొత్తగా వచ్చాను కాబట్టి పెద్ద వెంటనే ఏమి చెప్పడానికి కూడా ఎక్కువ ఏమి ఉండదు. మీ సైడ్ నుండి, మీడియా సైడ్ నుండి ఏమన్నా మాకు ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయని చెప్పగలిగితే ఐ విల్ బి హ్యాపీ టు లిసన్. మంత్లీ వన్స్ ఆ ప్రోగ్రామ్ అలా ప్రాపర్గా చేయడానికి చూస్తాం. మంత్లీ వన్స్ ఆర్ ట్వైస్ మేము అట్లాంటి గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే స్పెషల్గా రోజు దానికోసం విని, అదేవిధంగా ఎందుకంటే రీసెంట్గా కూడా చూసాం ఒక వైపులో వీడియో రావడం, అదేవిధంగా మన ప్రభుత్వం నుండి కూడా స్పందన అనేది ఉంది దానికి. అయితే ఏంటంటే ఫర్దర్గా కొద్ది ఆర్గనైజ్డ్ మేనర్లో ఎంబసీస్ వీటితో కూడా రెగ్యులర్ టచ్లో ఉన్నది. ఎవరైనా నోడల్ ఆఫీసర్స్ ఎవరు ఉన్నారు అక్కడ ఈ అన్నిటితో కూడా మా వాళ్ళని టచ్లో రెగ్యులర్గా ఉండేదే విధంగా అదొకటి. ఇక్కడ నుండి ఎక్కువ ఎక్కడికి వలస వెళ్ళారు అన్నది కూడా ప్రొఫైల్ కూడా తీసుకుంటాం. ఏ ఎంట్రీస్కి ఎంతమంది వెళ్ళారు అన్నది వీళ్ళు ట్రై టు కలెక్ట్ ద డేటా ఆల్సో. కలెక్ట్ చేసి వాళ్ళకి మెరుగైన సేవలు ఏ విధంగా అందించవచ్చు. ఎటువంటి ఇబ్బంది అయినా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి చనిపోతూ ఉంటారు అక్కడ, వాళ్ళకి డెడ్ బాడీస్ తీసుకురావడానికి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. అదేవిధంగా పేదరికం వల్ల కొంతమంది తీసుకొచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది, ఖర్చులు పెట్టుకోవడం వల్ల. ఎవరైనా మనకి మంచి సహృద్భావంతో ఎవరైనా ఎన్జిఓస్ కానీ ఇటువంటి వారి కోఆపరేషన్ కూడా మేము తీసుకుంటాం. వీళ్ళు హ్యావ్ గుడ్ లైసెన్స్, అందరితోనూ ఎమికబుల్గా మంచి లైసెన్సింగ్ పెట్టుకుని ఎవరికి తప్పు చేయని వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా పోలీసింగ్ చేయాలన్నది మా ఉద్దేశం. జిల్లాలో ప్రధానంగా రాయచోటి నేను ఇందాక చూసిన దాన్ని బట్టి, నిన్న వస్తున్నప్పుడు చూసిన దాన్ని బట్టి ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా ఉన్నాయి. ఒకసారి మేము మీటింగ్ అనేది పెట్టుకుని ఈ కలెక్టర్ గారు, నేను, ఇంకా డిఎఫ్ఓ గారు, మేము ముగ్గురం కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఏ విధంగా ఈ బార్డర్స్
దగ్గర చెకింగ్ మరింత బెటర్గా పెంచవచ్చు, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరుచుకొని. సో ఈ స్మగ్లింగ్ వంటి యాక్టివిటీస్ అంతకుముందు పాత నేరస్తులు ఎవరు ఉన్నారు, ఎగ్జిస్టింగ్ వాళ్ళ కార్యకలాపాలు ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది మేము తెలుసుకుందామని చూస్తాం. దాని నుండి మీ సైడ్ నుండి కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు ఇస్తూ ఉన్నాను. డెఫినెట్లీ వీ టేక్ యాక్షన్. అండ్ ఆల్సో ఎవరైనా మీ తరపు నుండి కాదు, ప్రజలకు కూడా చెప్తాము, మీ తరఫున ఏంటంటే వాళ్ళ సైడ్ నుండి కూడా ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఉండి మాకు ఇస్తే కనుక వీళ్ళు మెయింటైన్ దట్ కాన్ఫిడెన్షియాలిటీ. త్వరలో మా దగ్గర ఆల్రెడీ ఒక నెంబర్ ఉన్నట్టుంది, గ్రీవెన్స్ నెంబర్. అది ఏ పర్పస్ మీద వాడుతున్నారు, హౌ ఇట్ ఈస్ బీయింగ్ మేనేజ్డ్ అన్నది ఒకసారి మేము గమనించుకుంటాను. చూసి దాన్ని బట్టి ఏమన్నా స్పెషల్గా ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ప్రొవైడ్ చేయగలుగుతామా, డేటా కాన్ఫిడెన్షియాలిటీ ఏ విధంగా మెయింటైన్ చేయగలుగుతాం, అంటే ఎవరైనా చెప్తే మళ్ళీ వాళ్ళు ఫలానా వాళ్ళు చెప్పారు అని చెప్పి వాళ్ళకి ఇబ్బంది కలిగే విధంగా కాకుండా కాన్ఫిడెన్షియల్గా ఉంచి ఏ విధంగా దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు అన్నది వీళ్ళు ట్రబుల్ అంటే మన చిన్న లోపల కావచ్చు, దానిపైన మీరు దృష్టి పెడతారు. డెఫినెట్లీ నేను సిబ్బంది కొరత అన్నది అక్రాస్ స్టేట్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంది. ఎస్పెషలీ కొత్త డిస్ట్రిక్ట్స్ అయిన తర్వాత ఇంకా రిక్రూట్మెంట్ కూడా అవ్వాల్సింది ఉంది కాబట్టి అన్నీ ప్రభుత్వ స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలు. మా వరకు అయితే ఎంతవరకు మా దగ్గర స్టాఫ్ ఉన్నారు, వీళ్ళు ట్రై టు యూటిలైజ్ దమ్ ఇన్ బెటర్ మేనర్. ఇప్పుడు వరకు అయితే బాగా అయితే జరుగుతుంది, అంతకన్నా బెటర్గా మనం చేయగలం అన్నది డెఫినెట్లీ. ఇంకా నిలంలో రోడ్ ప్రమాదాలు ఎక్కువ, ఇంపార్టెంట్ రోడ్స్ అన్నీ కూడా చూస్తాను. ఎందుకంటే హోల్సేల్ ఘాట్ అంతకుముందు నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని కాబట్టి చూశాను. అక్కడ కూడా ప్రమాదాలు మన మీడియం లేకపోవడం అన్నది ఒకటి మెయిన్ కారణం. ఫర్దర్గా ఎక్స్పెన్షన్ అవుతుంది కాబట్టి అసలు ఎన్హెచ్ వల్ల దృష్టి ఏ విధంగా ఉంది దాని మీద మీడియన్స్ ప్రొవైడ్ చేయడం. అదేవిధంగా కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్ కూడా ఉంటుంది మాకు. దాంట్లో కూడా ఏ విధంగా మనం ఎక్కడైతే అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్స్ కానివ్వండి, సిగ్నల్స్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కడైనా బ్లింకర్స్ అవసరమైతే బ్లింకర్స్, రోడ్ సైన్స్, ఈ విధమైన లేకపోతే ఎక్కడైనా ఘాట్ సెక్షన్స్లో మనకి బ్యారియర్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉండటం వల్ల మెరుగ్గా సేఫ్టీ ఉంటుంది అంటే డెఫినెట్లీ వీల్ ట్రై టు కీప్ మందిని బైండ్ ఓవర్స్ చేయడం జరిగింది. ఈ బైండ్ ఓవర్స్ చేసిన వాళ్ళు ఫర్దర్ అఫెన్సెస్లో కనుక ఇన్వాల్వ్ అయితే బైండ్ ఓవర్స్ చేసిన అమౌంట్స్ ఖచ్చితంగా కల్పిస్తాం ఇక్కడ నుండి. అంతేకాకుండా ఫర్దర్ ఏవైనా ట్రబుల్సమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి ఏంటి అన్నది ఒకసారి నేను కూడా రివ్యూ తీసుకుని ఈ వీల్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్. ఎస్పెషల్లీ ఈ ఐడి యాక్ట్ ఇట్లాంటివి చేసేవి కూడా ఉన్నాయి మనకి. ఎస్పెషల్లీ మదనపల్లి సైడ్, మేకలవారిపల్లి కూడా ఉంటాయి. ఆ ఏరియాస్ అన్నీ కూడా అంతకుముందు ఎంతో కొంత అవగాహన, మినిమం అవగాహన అయితే ఉంది కాబట్టి పీడీ యాక్ట్ అనేది కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. ఎక్కడైనా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ బియాండ్ పాయింట్ వెళ్తుంది అంటే whoever is falling under the criteria of PD Act, we will try to initiate a PD Act on them as per necessity. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.